నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏమి చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలు అందించే ప్రయత్నం చేస్తోంది నేలతల్లి. ఈ వారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల సంరక్షణ కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలేమిటి, గిరిజనుల హక్కులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. అటవీ ప్రాంతంలో ఒకప్పుడు కేవలం గిరిజన తెగలకు చెందిన వారు మాత్రమే నివాసం ఉండేవారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కానీ బయట వ్యక్తులు అడవుల్లోకి రావడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే అటవీ భూముల మీద ఘర్షణ ప్రారంభమైంది. గిరిజనులు తమ భూములను, అడవులను కాపాడుకునేందుకు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కూడా. ఈ క్రమంలో గిరిజనుల భూములను రక్షించుకునేందుకు అనేక చట్టాలు వచ్చాయి. అలా వచ్చిన చట్టాల్లో ఎల్టీఆర్ చట్టం ఒకటి. అసలు ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ చట్టం ఏం చెబుతుంది, ఈ చట్టం గిరిపుత్రులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వంటి అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరణ ఇప్పుడు చూద్దాం. HMTV నేలతల్లి వీక్షకులకి నమస్కారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం. వారం వారం భూమి సంగతులు మాట్లాడుతూ వస్తున్నాం. భూమికి సంబంధించిన చట్టాలు, రికార్డులు, కోర్టు తీర్పులు, సమస్యలు, పరిష్కార మార్గాలు ఇత్యాది అన్ని రకాల అంశాలని రైతుకు తెలియపరిచి రైతు తన భూమి చిక్కుల నుంచి బయటకు పడేలాగా చేయటం, సమస్యలు రాకుండా తన హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నానికి కావాల్సిన సకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గిరిజనుల భూమి హక్కుల గురించి మాట్లాడదాం. షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు రకరకాల పేర్లతోటి ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటే గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు. 2 రాష్ట్రాల్లో కూడా ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో భూములకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అవేంటి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎవరైనా భూములు కొనుక్కునే అవకాశం ఉందా, ఒకవేళ కనుక అట్లా చట్టాలు ఉల్లంఘించి కొంటే పరిస్థితి ఏంటి, ఇలాంటి అంశాలు ఈరోజు మనం చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉమ్మడి ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాలలో షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 మండలాలు షెడ్యూల్డ్ ప్రాంతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాలలో గిరిజన ప్రాంతం, షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి హక్కులకు సంబంధించి 3 కీలకమైన చట్టాలు. ఆ 3 చట్టాల గురించే ఈరోజు నేను మాట్లాడతాను. ఒకటి ఎల్టీఆర్ చట్టం, 1/70 చట్టం అని, ఎల్టీఆర్ చట్టం అని చాలా విస్తృతంగా వాడుకలో, విస్తృతంగా ప్రచారంలో ఉన్న పేరు ఇది 1/70 చట్టం. ఇది అందరి నోట్లలో నానుతున్న పదం 1/70 చట్టం అని. దాని పూర్తి పేరే షెడ్యూల్డ్ ప్రాంతాలు, ద షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్, షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూ హక్కుల బదలాయింపు రెగ్యులేషన్ అని పిలువబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే 1917లో మొదటి ఎల్టీఆర్ చట్టం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 59లో ఈ రెగ్యులేషన్ని రూపొందించడం జరిగింది. దానికి కీలక సవరణ 1970లో జరిగింది. ఆ 1970లో వచ్చిన చట్టమే కాబట్టి ఇది 1/70 చట్టం. ఆ సంవత్సరంలో వచ్చిన మొదటి రెగ్యులేషన్, అందుకే దీన్ని 1/70 అని. ఎల్టీఆర్ అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ కాబట్టి ఎల్టీఆర్ అని పిలుస్తారు దీన్ని. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎల్టీఆర్ చట్టం 1963 నుంచి తెలంగాణలోకి అమల్లోకి వచ్చింది. ఈ రోజున అదే చట్టం అమల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే రకమైన ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంది. ద షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959 యాజ్ అమెండెడ్ ఇన్ 1970, 1970లో వచ్చిన సవరణ. ఈ రెగ్యులేషన్ ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ రెగ్యులేషన్ ఏమంటుంది అంటే గిరిజన ప్రాంతం లేదా షెడ్యూల్డ్ ప్రాంతం లేదా ఏజెన్సీ ట్రాక్, ఇది సినానిమస్గా వాడుతుంటాం ఈ 3 మాటల్ని. ఈ 3 మాటలు కూడా ఒకే ప్రాంతం గురించి మనం మాట్లాడుతున్నది. షెడ్యూల్డ్ ప్రాంతములో ఉన్న భూమి అంతా కూడా ఒకప్పుడు గిరిజనులదే, గిరిజనులు కూడా, అది వాస్తవం కూడా. కాబట్టి గిరిజనుల భూములు గిరిజనేతరుల చేతిలోకి వెళ్లకుండా కాపాడడం కోసం చేసిన చట్టమే ఎల్టీఆర్. ఇదంతా అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో ఒకప్పుడు నివాసం ఉన్నది కేవలం గిరిజనులు మాత్రమే, గిరిజన తెగలు మాత్రమే నివాసం ఉండేటివి. అక్కడ అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బ్రతుకుతూ కొద్ది గొప్ప పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే జీవించే వాళ్ళు.
ఆ తర్వాతనే బయట నుంచి వ్యక్తులు మెల్లమెల్లగా రకరకాల కారణాలతోటి అడవుల్లోకి వెళ్ళటం మొదలుపెట్టారు. అది వ్యాపారం కోసం కావచ్చు, అటవీ సంపద కోసం కావచ్చు, కలప కోసం కావచ్చు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం కావచ్చు, సాగుభూమి కోసం కావచ్చు. ఈ అటవీ భూముల బయట, అడవుల బయట ఉన్న వాళ్ళు అడవులకు వెళ్ళటం ఎప్పుడైతే ప్రారంభమైందో ఘర్షణ ప్రారంభమైంది. ఆ భూముల మీద, ఆ సంపద మీద ఘర్షణ ప్రారంభమైంది. అప్పటి నుంచి రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. రంపా రెబెలియన్ కావచ్చు, గోండ్ రెబెలియన్ కావచ్చు, కొమరం భీం చేసిన పోరాటం కావచ్చు. ఇవన్నీ కూడా గిరిజనులు తమ ఆస్తుల్ని, తమ భూముల్ని, తమ అడవుల్ని కాపాడ కోసం వచ్చిన ఉద్యమాలు. ఈ ఉద్యమాల నేపథ్యంలో కొన్ని చట్టాలు వచ్చాయి. గిరిజనుల భూముల్ని రక్షించడం కోసం చట్టాలు వచ్చినాయి. అట్లా వచ్చిన ఒకానొక చట్టమే ఎల్టీఆర్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. ఈ చట్టాన్ని మనం 3-4 వాక్యాలలో తెలుసుకోవాలనుకుంటే, ఈ చట్టం ఏం చెప్తుంది? గిరిజన ప్రాంతాలలో కేవలం గిరిజనులు మాత్రమే భూముల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను పేర్కొన్న షెడ్యూల్ ప్రాంతాలు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న స్థిరాస్తి ఏదైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటాం, అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇతర స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తుల్ని కేవలము గిరిజనులు కానీ లేదా గిరిజనుల సొసైటీ, అందరూ గిరిజనులు మెంబర్లుగా ఉన్న ఏదైనా సొసైటీ కానీ వారు మాత్రమే గిరిజన ప్రాంతాలలో భూములు పొందటానికి అవకాశం ఉంది. అందుకు భిన్నంగా ఎవరైనా గిరిజనేతరులు ఆస్తులు పొందినట్లయితే చర్యలు తీసుకోవడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. ప్రత్యేక భూరక్షణ చట్టం కలిగి ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేయొచ్చా, అమ్మకాలు చేపట్టవచ్చా? అసలు గిరిజనేతరుడు ఎవరికి భూమి అమ్మాలి? భూసేకరణ చట్టాలు ఏం చెబుతున్నాయి? అమ్మకం, కొనుగోలు సమయాల్లో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయన్న అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజన ప్రాంతాల్లో 4 రకాల బదలాయింపులు సాధ్యమవుతాయి. ఆస్తుల బదలాయింపు. ఒకటి, ఒక గిరిజనుడి నుంచి ఇంకొక గిరిజనుడికి ఆస్తి బదలాయింపు, లేదా ఒక గిరిజనుడి నుంచి ఇంకొక గిరిజనేతరుడికి, అంటే ట్రైబల్ టు ట్రైబల్ లేదా ట్రైబల్ టు నాన్ ట్రైబల్. ఇక మూడవది, ఒక గిరిజనేతరుడి నుంచి ఇంకొక గిరిజనేతరుడికి, నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్. ఇక నాలుగవది, ఒక గిరిజనేతరుడి నుంచి ఒక గిరిజనుడికి కనుక భూములు రావటం, ఆస్తులు రావటం. ఈ 4 రకాలే: ట్రైబల్ టు ట్రైబల్, ట్రైబల్ టు నాన్ ట్రైబల్, లేదా నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్, లేదా నాన్ ట్రైబల్ టు ట్రైబల్. ఈ 4 రకాల బదలాయింపుల్లో రెండింటిని మొదటి నుంచి నిషేధించారు 1917 నుంచి. ఏంటది? ఒక నాన్ ట్రైబల్ ట్రైబల్ నుంచి భూములు కొనొద్దు. ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ జరగటానికే వీల్లేదు. ఇక ట్రైబల్ టు ట్రైబల్ ఏదైతే ఉందో అది సమస్య లేదు, ఎందుకంటే ఒక గిరిజనుడే బెనిఫిషియరీగా ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఒక నాన్ ట్రైబల్ టు ట్రైబల్ పోయినా ఇబ్బంది లేదు. ఇబ్బంది దేని నుంచి వస్తుందంటే 2 రకాల బదలాయింపులతోటే వస్తుంది. ఒకటి, ఒక గిరిజనుడి నుంచి గిరిజనేతరుడికి ఆస్తులు పోయినప్పుడు ఒక ఇబ్బంది ఉంది. రెండవది, నాన్ ట్రైబల్ ఒక గిరిజనేతరు నుంచి ఇంకొక గిరిజనేతడికి పోతే కూడా ఇబ్బంది ఉంటుంది. మొదటి విషయానికి వచ్చినట్లయితే నాన్ ట్రైబల్ భూములు కొనడానికి వీలు లేదు అనేది 1959 వచ్చిన రెగ్యులేషన్. అంతకు మునుపైతే కనుక ఏజెంట్ పర్మిషన్, లేదా కలెక్టర్ లేదా ఏజెంట్ పర్మిషన్ తోటి ఒక గిరిజనుడి నుంచి ఒక గిరిజనేతరుడు కూడా ఆస్తులు కొనడానికి అవకాశం ఉండేది. దాన్ని కూడా 1959లో తీసేశారు. 1970కి వచ్చే నాటికి నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కూడా భూములు కొనడానికి వీలు లేదు అని 1/70 సవరణ వచ్చింది. దీని మీద సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది. ఒక గిరిజనేతడికి చట్టబద్ధంగా గిరిజన ప్రాంతంలో భూమి కలిగి ఉంటే ఆ వ్యక్తి ఇంకొక నాన్ ట్రైబల్కి అమ్ముకుంటే ఇబ్బంది ఏముంటుంది అనేది వెళ్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో సుదీర్ఘమైన తీర్పు ఇస్తూ ఒక మాట ఏం చెప్పారు అంటే, ఇట్లా నిషేధించడం మంచిదే, లేకపోతే భూమి ఒక ఉదాహరణకు ఒక గ్రామంలో 1000 ఎకరాల భూమి ఉంది, 1000 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 1000 ఎకరాలలో 900 ఎకరాలు ట్రైబల్కి ఉంది, 900 మంది ట్రైబల్ చేతిలో ఉంది, 100 ఎకరాలు 100 మంది నాన్ ట్రైబల్ చేతిలో ఉంది మనం అనుకుంటే ఉదాహరణకి. ఈ నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ బదలాయింపు కనుక అనుమతిస్తే 100 ఎకరాలు మాత్రమే నాన్ ట్రైబల్ చేతిలో ఉండొచ్చు. కానీ 100 మంది ఉన్న నాన్ ట్రైబల్ జనాభా కాస్త 200-300 పెరగడానికి అవకాశం ఉంటుంది, అరెకరం అమ్ముకున్నా. కానీ ఎప్పుడైతే గిరిజనేతల జనాభా పెరుగుతుందో ట్రైబల్ అక్కడ ఉండలేరు, వాళ్ళు మళ్ళీ అడవుల్లోకి నెట్టివేయబడతారు. కాబట్టి నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కూడా కొనొద్దు అనే నిబంధన సరి అయింది అని చెప్పి సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చారు. అంతేకాదు 1996లో ఇంకొక తీర్పు సుప్రీంకోర్టు వారు ఇచ్చింది ఏంటంటే, ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్కి లీజులో లేదా అసైన్మెంటో చేయడానికి వీలు లేదు అని తీర్పు. ఎందుకు? ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్ అవుతుంది. ప్రభుత్వం ఒక పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్.
ప్రభుత్వం నాన్ ట్రైబల్ అవుతుంది కాబట్టి గిరిజన ప్రాంతాలలో నాన్ ట్రైబల్కి భూములు ప్రభుత్వం కూడా ఇవ్వటానికి వీలు లేదు అనేది 1996లో సమతా తీర్పులో సుప్రీంకోర్టు వారు చెప్పిన మాట. ఇది ఎల్టీఆర్ సారాంశం. ఒకవేళ ఉల్లంఘించి భూములు గిరిజనేతల చేతిలో ఉంటే ఏమవుతుంది అంటే చట్టం 2 మాటలు చెప్పింది. ఎవరైనా గిరిజనేతరులు షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థిరాస్తి కలిగి ఉన్నట్లయితే వారు ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించే ఆ భూమిలో ఉన్నారు అని చట్టం భావిస్తుంది. అట్లా ఉల్లంఘించలేదు అని నిరూపించుకునే బాధ్యత గిరిజనేతరుల మీద ఉంటుంది. ఎక్కడెక్కడైతే నాన్ ట్రైబల్ భూమిలో ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. ఒకసారి కనుక ఈ ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా భూమి కలిగి ఉంటే చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎవరంటే ఏదైనా ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగితే ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర కానీ లేదా సంబంధిత ఆర్డీఓ దగ్గర కానీ ఎల్టీఆర్ కేసు నమోదు చేయొచ్చు. ఎవరు నమోదు చేయొచ్చు? ఎవరైతే భూమి కోల్పోయిన గిరిజనుడు ఉంటాడో తనైనా కేసు పెట్టవచ్చు. అక్కడ పనిచేసే ఏ ప్రభుత్వ అధికారి అయినా సమాచారం ఇవ్వచ్చు. ప్రజా ప్రయోజనాలు కాంక్షించే ఏ వ్యక్తి అయినా ఎవరైనా సాధారణ ప్రజలు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదా ప్రత్యేకమైన యంత్రాంగంలో డీటీ ట్రైబల్ వెల్ఫేర్ నియామకం జరిగింది మండలాల్లో షెడ్యూల్ మండలం వారు కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఎస్డీసీ కానీ ఆర్డీఓ కానీ తనంతర తానుగా కూడా కేసు తీసుకోవచ్చు. ఇట్లా ఇన్ని మార్గాల ద్వారా ఎల్టీఆర్ ఉల్లంఘనల మీద కేసులు పెట్టడానికి ఎల్టీఆర్ చట్టం అవకాశం కల్పించింది. ఒక్కసారి కేసు నమోదైతే ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూమి కలిగి ఉన్నారు అని నిర్ధారణ జరిగితే ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్ని మొదట ఏ గిరిజనుడికైతే ఆ భూమి ఉందో వారికి తిరిగి అప్పగిస్తారు. ఆ గిరిజనుడు కానీ ఆ కుటుంబం లేకపోతే ఇంకొక గిరిజన కుటుంబానికి ఆ భూమి ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. మరి ఇద్దరు గిరిజనేతల మీద కనుక ఇద్దరి మధ్యలో జరిగితే ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్కి కనుక 1970 తర్వాత భూమి అమ్మకాలు కొనుగోలు జరిగితే మరి అది కూడా చెల్లదు కదా. అట్లాంటప్పుడు కేసు పెడితే భూమి ఏమవుతుంది? ఏ నాన్ ట్రైబల్కి ఇస్తారు భూమి అన్నప్పుడు చట్టం ఏం చెప్పింది? ఆ తర్వాత గౌరవ హైకోర్టు తీర్పులు కూడా ఏమున్నాయంటే ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్ కనుక భూమి వెళ్తే కేసు పెట్టి ఎల్టీఆర్ ఉల్లంఘన నిర్ధారణ జరిగితే ఆ భూమి ఇద్దరికీ ఇవ్వకుండా ప్రభుత్వమే తీసుకుంటుంది. మరి ఇప్పుడు గిరిజనేతరుడు భూమి కలిగి ఉన్నాడు, ఎవరికి అమ్ముకోవాలి? మరి నాన్ ట్రైబల్కి అమ్మడానికి వీల్లేదు. అమ్మితే ఒక గిరిజనుడికి అమ్మాలి. ఏ గిరిజనులు కూడా ఆ భూమి కొనడానికి ముందు రాకపోతే ప్రభుత్వమే ఆ భూమిని కొనుగోలు చేయాలి. భూసేకరణ చట్టంలో ఉన్న రేట్ల ఆధారంగా ఈ భూమిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక గిరిజనేతడు భూమి అమ్మితే ఎవరు కొనడానికి ముందుకు రాగనట్లయితే ఈ ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘిస్తే భూమిని తిరిగి ఒరిజినల్గా ఉన్న గిరిజనులకు అప్పగించడం మాత్రమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఎల్టీఆర్ చట్టంలో ప్రావిజన్ ఉంది. ఎవరైనా ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగా లేదా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా భూముల్లో కొనసాగిన కేసులు పెట్టవచ్చు. ఎవరైతే అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారో, పోడు వ్యవసాయం కానీ అడవులలో ఇల్లు కట్టుకొని ఉండటం కానీ అటవీ ఉత్పత్తుల మీద బతుకుతున్న కుటుంబాలు ఏవైతే గిరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ హక్కుల్ని గుర్తిస్తూ ఆ హక్కులకి హక్కుపత్రం ఇవ్వటం కోసం, అది వ్యక్తిగతమైన హక్కుపత్రాలు కావచ్చు, సామూహిక హక్కుపత్రాలు కావచ్చు, ఒక కాళీబాటం మీదనో ఒక చెరువు మీదనో ఒక మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎంఎఫ్పి సేకరించడం మీదనో సామూహికంగా ఒక ఊరుకో ఒక ప్రాంతానికో కూడా సామూహిక హక్కుపత్రాలు ఇవ్వచ్చు. అది 2006లో వచ్చిన చట్టం చెప్తుంది. అట్లా హక్కుపత్రాలు ఈ రోజున తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 2 లక్షల మంది గిరిజన కుటుంబాలకి హక్కుపత్రాలు వచ్చాయి. ఇంకా హక్కుపత్రాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాటి సమస్యలు ఉన్నాయి, వాటి మీద కేసులు కూడా నడుస్తున్నాయి. మొత్తంగా హక్కుపత్రాలు పొందాలి అంటే గ్రామసభ తీర్మానం చేసి సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాలి. సబ్ డివిజన్ లెవెల్ కమిటీ జిల్లా కమిటీకి పంపిస్తే కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న జిల్లా కమిటీకి సంతకాలు పెట్టి హక్కుపత్రాలు ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఇప్పటికీ 2 లక్షల మందికి హక్కుపత్రాలు వచ్చాయి. రాని వాళ్ళు ఆ చట్టం కింద తెచ్చుకోవచ్చు. ఇందులో కీలకంగా ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాగు భూమికి కానీ ఇంటి స్థలానికి అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అటవీ భూములు ఏవైతే పొడి భూములు ఉన్నాయో వాటికి హక్కుపత్రం కావాలి అంటే, గిరిజనులకు పట్టా కావాలి అంటే 2005 డిసెంబర్ 13 నాటికి ఆ భూమి సాగులో చేస్తూ ఉండాలి. ఇక చివరిగా సెటిల్మెంట్ పట్టా ఇవ్వడానికి కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం గిరిజనులు ఎవరైనా ఆ నిర్ధారించిన సంవత్సరం 1969-70 ఆ సంవత్సరం నాటికి అటవీ భూమి అంటే ఆ గిరిజన ప్రాంతంలో భూములు కలిగి ఉంటాయి. ఇది అటవీ భూములకు సంబంధించి కాదు, రెవెన్యూ భూమికి సంబంధించి హక్కు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వడానికి సెటిల్మెంట్ చట్టం ఉంది. కానీ ఆ పట్టా ఇవ్వాలి అంటే ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఉండకూడదు. ఈ 3 గిరిజన ప్రాంతాలలో, షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న కీలకమైన చట్టాలు. మీ భూమి మీ హక్కుల పేరిట హెచ్ఎం టీవీ నేలతల్లి అందిస్తున్న కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
న్యాయ నిపుణులు సునీల్ కుమార్ అందిస్తున్న వివరణాత్మక సమాధానాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులే స్వయంగా చెబుతున్నారు. మరి వారం రైతులు వీక్షకులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ అందిస్తున్న సమాధానాలు, పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రశ్నల్లో కొన్నిటికి ఇప్పుడు సలహాలు. ఒకటి, ఇది ప్రకాశం జిల్లా నుంచి రాస్తున్నారు. వీరు చెప్తున్నది ఏంటంటే వారికి 2 సర్వే నెంబర్లో పూర్వీకుల నుంచి భూమి కలిగి ఉన్నారు. 1939లోనే రిజిస్ట్రేషన్ ద్వారా ఆ భూమి సంక్రమించింది. కానీ దీన్ని 2016లో దేవాదాయ శాఖ భూమి అని చెప్తున్నారు. ఎండోన్మెంట్ శాఖ వాళ్ళ భూములు అంటున్నారు. ఈ భూమిని ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉంచారు. మేము ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఇనాం భూములు ఉంటాయో ఆ ఇనాం భూములని క్రమబద్ధీకరణ చేయటం కోసం ఒక చట్టం ఉంది. ఆ ఇనాం అబాలిషన్ తర్వాత దాంట్లో పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఏవైతే పట్టాలు వస్తాయో, రైతువారీ పట్టాలు ఇచ్చారో, ఆ రైతువారీ పట్టాలు వచ్చినాయంటే అవి పట్టా భూములు యథావిధిగా మిగతా పట్టా భూములు ఏ విధంగా హక్కులు కలిగి ఉంటారో, అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు, ఇవి కూడా అలాగే చేయొచ్చు. అట్లా 2012-13 వరకు కూడా చాలా పట్టాలు ఇస్తూనే వచ్చారు. 2012లో ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు దేవాలయాలకి సేవలు అందించడం కోసం ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పట్టాలు ఇవ్వకూడదు, అది ఇస్తా చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇనాం చట్టంలో ఒక సవరణ చేసి ఈ పట్టాలు ఇవ్వకూడదనే ఒక నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికైతే దేవాదాయ ఇనాములకు సంబంధించిన సర్వీస్ ఇనాములకు సంబంధించిన పట్టాలు ఉన్నాయో సరైన పద్ధతిలో ఇచ్చి ఉన్నట్లయితే అవి చెల్లుబాటు అవుతాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రావిజన్కి ఉల్లంఘన చేసి గుడికి సేవలు అందించడం కోసం ఇచ్చిన భూములపైన కూడా పట్టాలు ఇచ్చినట్లయితే వాటి మీద ఇప్పుడు ఒక డోలాయమైన పరిస్థితులు చెల్లుతాయా లేదా అని ఒక గందరగోళం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్ట సవరణ మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అది వచ్చేంత వరకు కూడా సర్వీస్ ఇనాం, కొన్ని రకాల సర్వీస్ ఇనాంలకు ఏవైతే రైతువారీ పట్టాలు ఇచ్చారో అవి చెల్లుబాటు కావు. ఇక మీరు అడిగిన ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే అది నిజంగా గనక పట్టాభూమి అనే దానికి ఆధారం ఉన్నట్లయితే ఆ ఆధారాలతోటి ఎండోన్మెంట్ శాఖకి దరఖాస్తు పెట్టండి, ఆ లిస్టులోకి వెళ్ళి తొలగించమని. జిల్లా కలెక్టర్ కూడా దీని మీద అధికారాలు ఉండవు, ఎండోన్మెంట్ వారే ఆ పని చేయాలి. వారు కనుక చేయకపోతే మీరు సివిల్ కోర్టు కన్నా కేసు వేసుకోవచ్చు, లేదా హైకోర్టు కన్నా కేసు వేసుకొని ఆ భూమి మీదే నిరూపణ చేసుకోగలిగినట్లయితే పట్టాలు వస్తాయి. ఇక రెండోది, పట్టా ఎక్కడి నుంచో రాయలేదు కానీ పట్టాదారు పాస్బుక్లో 2 ఎకరాల 16 గుంటల భూమి ఉంది, వాస్తవంగా మోకా మీద 2 ఎకరాలే ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. గుంటలు మోకా మీద రాస్తున్నట్టు ఇది తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న ప్రశ్న అయి ఉండాలి. ఇది తెలంగాణకు సంబంధించిన ప్రశ్న అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్న అయినా, మన రికార్డులో ఉన్న భూమి కంటే వాస్తవంగా భూమి తక్కువ ఉన్నట్లయితే మనం ముందు చేయాల్సిన పని సర్వే చేయించాలి, సర్వేకి దరఖాస్తు పెట్టాలి. ఈ భూమి నిజంగానే అంత ఉందా లేదా ఈ భూమి పక్క సర్వే నెంబర్లలో ఏమన్నా కలిసిందా అనే నిర్ధారణ జరగాలి. అంటే మన పక్క గెట్లో ఉన్న వాళ్ళకి రికార్డు కంటే ఎక్కువ భూమి ఉండాలి. అట్లా కనుక ఉంటే, మీరు వాస్తవంగా ఈ భూమి వేరే వాళ్ళంతా కలిసి ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళి రికవరీ సూట్ వేసుకోవాలి. అసలు ఎవరి దాంట్లో కలవలేదు, కొన్ని సందర్భాలలో భూమి ఉండటమే అంత ఉంటుంది, మనకే రికార్డులు ఎక్కువ పడి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో రికార్డు సరి చేస్తారు తప్ప రికార్డులు ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో చోట భూమి ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఇది వరంగల్ జిల్లా నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు జనగాం జిల్లా. మేము భూమి లేని పేద కుటుంబము, 2014-21 మధ్య మాకు భూమి ఇప్పించండి అని చాలామంది అధికారులకి అర్జీ పెట్టుకున్నాము. కొంత గ్రామంలో సర్వే నెంబర్లో కొంత భూమి ఉంది, ఆ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి మాకు ఇవ్వాలంటే కూడా మాకు ఆ భూమి ఇవ్వట్లేరు. ప్రభుత్వం నుంచి భూమి పొందడానికి మార్గం ఏంటని అడిగారు. మనం గత వారమే దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. ప్రభుత్వం నుంచి భూమి పొందడానికి ఏమేమి విధానాలు ఉన్నాయని. ఇప్పుడు దీనికి సూటిగా ఒక వాక్యంలో సమాధానం చెప్పాలి అంటే, ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు ఆ గ్రామంలో కనుక అసైన్మెంట్ చేయదగ్గ భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు శివాయ జమీదారులు అవుతారు. ఆ భూమికి పట్టా అడిగే హక్కు ఉంటుంది. అలా దరఖాస్తు పెట్టండి. అలా కనుక ఇవ్వకపోతే హైకోర్టుని కూడా ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోవచ్చు. రెండోది, ఇప్పుడు మీరు ఆ భూమి సాగులో లేరు, మీరు ఖాళీగా ప్రభుత్వ భూమి ఉంది అంటున్నారు, దానికి పట్టా ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడ మనం 3 విషయాలు గమనించి చూడాలి. మీరు భూమి లేని నిరుపేద అవుతారా కాదా?
భూమి లేకుండా ఉండాలి, అసలు భూమి లేకుండా కానీ 5 ఎకరాల తక్కువగానే ఉండాలి, పేద కుటుంబం అయి ఉండాలి, ఇతర ఉద్యోగాలు చేసుకోవడం కాకుండా కూలీ పని మీదనో వ్యవసాయ కూలీ మీదనో ఇతర కూలీ పనుల మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రమే భూములు అడగొచ్చు. 2, మీరు ఏదైతే భూమి చెప్తున్నారో అది అసైన్మెంట్ చేయదగ్గ భూమేనా? ప్రతి ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ చేయడానికి వీలుండదు. అది అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయి ఉన్నట్లయితే మీరు దరఖాస్తు పెట్టుకొని, ప్రభుత్వానికి కూడా డిస్క్రిప్షన్ ఉంటుందంట, దరఖాస్తు పెట్టినంత మాత్రానే పట్టా భూమి ఇవ్వాలని లేదు, అసైన్మెంట్ చేయాలని లేదు. ప్రభుత్వం అవసరాలను దృష్టిలో పెట్టుకొని అది ఇతరత్ర వేరే అవసరాలకు ఉపయోగపడుతుందంటే దాన్ని కూడా వినియోగించుకోవడానికి వీలుంటుంది. ఆ భూమే కావాలని అడగడానికి ఉండదు. ఇది డిస్క్రిప్షన్ మాత్రమే. అందుకే కేంద్రంలో ఒక ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వ కాలంలో. అదేంటంటే అసలు భూమి లేని పేద కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలు ఏవి ఉన్నాయో తెలంగాణలో అయితే 56%, ఆంధ్రప్రదేశ్లో అయితే 73%, భారతదేశం మొత్తంలో గ్రామాలలో 53% గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. భూమి లేకుండా ఉండి పేద కుటుంబం అయి ఉండి వ్యవసాయ పనుల మీదనో కూలి పనుల మీద ఆధారపడే కుటుంబాలకి ఒక 10 సెంట్లో 4 గుంటల భూమి హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టం చేయాలనే ప్రయత్నం జరిగింది. అలాంటి చట్టం ఏమి రాలేదు. ఒకవేళ అలాంటి చట్టం ఏమన్నా ఉంటే చట్ట పరిధిలో దాన్ని హక్కుగా అడగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి హక్కుగా భూమిని అడగడానికి అయితే అవకాశం లేదు. ఇది మరో ప్రశ్న. 1962 వరకు, 62 కంటే ముందు వరకు రికార్డులో ప్రభుత్వ భూమి అని ఉంది. ఆ తర్వాత అది పట్టా భూమిగానే వస్తూ ఉంది, 18 ఎకరాల భూమి. ఇప్పుడు ఆ భూమి పట్టాని ఉంది కానీ ప్రభుత్వ భూమి అని చెప్పేసి నిషేధిత జాబితాలో చేర్చారు. మేము అమ్ముకోవడానికి కొనుగోలు చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఈ భూమిని మేమేమైనా రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. అంటే ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి మేమైనా ఆ భూమికి పట్టా పొందొచ్చా అని అడుగుతున్నారు. రెగ్యులరైజేషన్ అసైన్మెంట్ చట్టాలను ఉల్లంఘించి కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉండి దానికి రెగ్యులరైజ్ చేయాలంటే కూడా ప్రస్తుతానికి నియమాలు ఏమీ లేవు. ప్రభుత్వం అది డిస్క్రిప్షన్. మీరు దరఖాస్తు పెట్టుకుంటే ప్రభుత్వం అది కావాలని భావిస్తే మీకు ఇవ్వాల్సిన పని ఉండదు. ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే కనుక మార్కెట్ వాల్యూ కట్టించుకోనో నామినల్ వాల్యూ కట్టించుకోనో రకరకాల వాటికి రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. అట్లా చేయొచ్చు. అసైన్మెంట్ భూములను కూడా రెగ్యులరైజ్ చేయటం కోసం ఒక అవకాశం కల్పించాలని ఆలోచనలు చేశారు కానీ ప్రస్తుతానికైతే అలాంటి చట్టం అయితే ఏదీ లేదు. గత 50-60 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాను. ఇది అసైన్మెంట్ భూమి. ఈ భూమికి 1990లో ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు నేను అక్కడ కూరగాయలు పండించుకుంటున్నాను, పశుపోషణ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఈ భూమిలో నేను ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. లావణి నియమాల ప్రకారం అసైన్మెంట్ ఏ ఉద్దేశంతో చేస్తే ఆ పనే అక్కడ జరగాలి. సాగు చేయటం కోసం ఇస్తే సాగు మాత్రమే చేయాలి, ఇంటి స్థలం కోసం ఇస్తే ఇంటి స్థలాని కోసమే వాడుకోవాలి. మీ భూమి సాగు చేయటం కోసం ఇచ్చారు కాబట్టి అక్కడ ఇంటి నిర్మాణం చేయడానికి వీలు కాదు, కన్వర్షన్ చేయించుకోవాలి. అట్లాంటప్పుడు ప్రభుత్వం దగ్గర కన్వర్షన్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ అసైన్మెంట్ భూముల కన్వర్షన్ ఇవ్వడానికి ప్రావిజన్ లేదు కాబట్టి మీరు ఎందుకోసం ఇచ్చారో దానికోసమే వినియోగించుకోవడం తప్ప ఇంటి నిర్మాణానికి సాధ్యం కాదు. ఇక చివరిగా మరొక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో 3 స్థలాలు కొన్నాము, అవి అసైన్మెంట్ భూములని తెలిసాయి. మా సమస్య పరిష్కారం ఎట్లా చెప్పండి రాస్తున్నారు. మీరు కొన్న స్థలాలు ఏంటో రాయట్లేరు. అది ఇంటి స్థలాల్లో వ్యవసాయ భూమా? ఇంటి స్థలాల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి దీంట్లో. కానీ వ్యవసాయ భూములు అయితే మనం ఇంతకు ముందు చాలా వివరాలుగా మాట్లాడాను. అసైన్మెంట్ భూములు కనుక కొంటే పిఓటి చట్టం ఉల్లంఘన అవుతుంది, మీకు పట్టాలు రావు. కానీ 6 రకాల ఎక్సెప్షన్స్ గురించి నేను ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడా. 6 ఎక్సెప్షన్స్లో కనుక మీరు మీ భూమి వస్తే అలాంటి భూమికి పట్టాలు పొందే అవకాశం ఉంది. ఇది ఈ వారం మీరు పంపిన ప్రశ్నలకి సలహాలు. వచ్చే వారం కూడా మీరు పంపే ప్రశ్నలు మరికొన్నిటికి సమాధానాలు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.